బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా పాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. నెల రోజుల ప్రభుత్వ పాలనపై చర్చిస్తున్నారు. ప్రత్యేక వెబ్సైట్ను సీఎం ఆవిష్కరించనున్నారు. ప్రజా పాలనలో 1.25 కోట్ల పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 17లోగా వాటికి సంబంధించిన డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజా పాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. నెల రోజుల ప్రభుత్వ పాలనపై చర్చిస్తున్నారు. ప్రత్యేక వెబ్సైట్ను సీఎం ఆవిష్కరించనున్నారు. ప్రజా పాలనలో 1.25 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 17లోగా వాటికి సంబంధించిన డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాపాలన సమీక్షకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. ప్రసన్న, శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని వేగంగా అమలు చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్య బీమా పరిమితిని పెంచడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. 6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత పథకాలకు సంబంధించి గత నెల 28 నుండి ఈ నెల 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తు పరిశీలన తదుపరి చేపట్టాల్సిన చర్యలపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ రోజు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ తో పాటు వివిధ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి నియమించిన నోడల్ అధికారులు, జిహెచ్ఎంసీ తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా నెల రోజుల పాటు జరిగిన ప్రభుత్వ పాలనపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు మరియు 3,623 మున్సిపల్ వార్డుల్లో ప్రజా పాలన సభలు నిర్వహించగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగిన 8 రోజుల్లో మొత్తంగా 1,25,84,383 దరఖాస్తులు అయితే అందాయి. ఈ పథకాలకు సంబంధించి నిధుల సమీక్షపై ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే ప్రజాపాలనకు సంబంధించి సజావుగా పాలన అందించేందుకు 10 ఉమ్మడి జిల్లాలకు జిహెచ్ఎంసీ అధికారులకు ఒక్కొక్క సీనియర్ అధికారి, నోడల్ అధికారిని పర్యవేక్షణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులన్నింటినీ కూడా జనవరి 17లోగా డాటా ఎంట్రీని పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించడం అయితే జరిగింది. ప్రధానంగా ప్రజాపాలనకు సంబంధించి ప్రత్యేక పోర్టల్ ని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆవిష్కరించనున్నారు.